ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు 4 గంటలకి ఢిల్లీ వెళ్తున్నారు. సో ఈ 4 గంటలు అన్నప్పుడు 4 విధాలుగా 4 రకాలుగా తీసుకొస్తారా, రాష్ట్రానికి ఏం మోసుకొస్తారు అన్నది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒక శుభవార్తతోనే వచ్చారు. తొలి బడ్జెట్లో అనేక రకాలుగా అనేక విధాలుగా సాధించిన పరిస్థితి చూసాం. అందుకే అంటున్నాను, మరి ఆ 4 అనేది మరి వెరైటీగా కుదిరిందో ఏమో. సాయంత్రం 4 గంటలకు కాబట్టి 4 రకాలుగా 4 విధాలుగా ఏమైనా రాష్ట్రానికి మోసుకొస్తారా, పట్టుకొస్తారా అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అంటున్నప్పుడు రకరకాల జోకులు పేలేవి. ఏముంది అదే అంశాలు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. డేట్ మార్చి పేపర్ మీద అవే అంశాలు ఇచ్చేసేవారు. ప్రస్తుతం ఎప్పుడు అడ్రస్ చేసింది లేదు, ఆయన మాట్లాడింది లేదు. దాదాపుగా ఆయన కేసుల గురించే మాట్లాడుకున్నారనేది ఎప్పుడూ ఒక రకమైనటువంటి చర్చ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది 4వ నెల. సో ఈ 100 రోజుల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే దీంతో పాటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, అలాగే ఏ విధంగా అన్ని విషయాల్లో కూడా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ముందడుగు వేసిన అంశాలు దృష్టితో తీసుకెళ్తూనే పాటు ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా కూడా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొలి బడ్జెట్లో చాలా విశేషంగా అమరావతికి సంబంధించిన స్పెషల్ అసిస్టెన్స్ విషయంలో గుడ్ న్యూస్ సాధించారు. పోలవరానికి సంబంధించిన నిధుల విషయంలో బడ్జెట్లో కేటాయింపుల్ని సాధించారు. సో అలా పర్యటన వెళ్ళొచ్చారు. నిజంగానే ఒక పెద్ద మూటనే రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పి చర్చ జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు పర్యటన ఎలా ఉండబోతోంది అన్నదే ప్రధానంగా చర్చ. ఈరోజు సాయంత్రం ప్రధానితో భేటీ అవుతారు. తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అవుతారు. రేపు అమిత్ షాతో భేటీ అవుతారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో, గడ్కరీతో, వీళ్ళందరితో కూడా భేటీ అయ్యే అవకాశాలు అంటే ఆల్రెడీ షెడ్యూల్ ఖరారు అయిపోయాయి. సో వీళ్ళతో రకరకాల అంశాలు, వివిధ అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే వాటి అంశాల్లో ప్రధానంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో బుడమేరు వరద బీభత్సం సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. దాదాపుగా 3 లక్షల ప్రజలు దీని బారిన పడ్డారు. దీని ప్రభావం 3 లక్షల కుటుంబాలపై స్పష్టంగా ఉంది. దాదాపుగా ఇప్పటికే 600 కోట్ల రూపాయల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అందించింది. ఈ నేపథ్యంలో జరిగిన నష్టం ఎంత, ఈ రకరకాలుగా రాష్ట్రం చేసినటువంటి పరిస్థితి ఏంటి, ఇక కేంద్రం కూడా అండాదండగా నిలిచేందుకు ఏమన్నా సాయం చేస్తుందా, ఒక ప్రాథమిక నివేదిక కూడా కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకెళ్తారు. దీంతో పాటుగా తొలి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి విషయంలో స్పెషల్ అసిస్టెన్స్ కేంద్రం పూచీకత్తుతో ఉంటారు అని చెప్పి అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ సుముఖంగా ఉంది కాబట్టి ఒక 7,000 కోట్ల రూపాయలు శరవేగంగా రిలీజ్ చేయించే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అలాంటి ముందడుగు గనక పడితే నిజంగా అమరావతికి సంబంధించి ఇక అడుగులు వేగంగా పడతాయి. సో అమరావతి రూపురేఖలతో రాష్ట్ర దశాదిశ మారే అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి పనులు వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఎటువంటి పురోగతి సాధిస్తారనేది ఒక అంచనా. దీంతోపాటు పోలవరం అంశానికి సంబంధించిన నిధుల కేటాయింపుల విషయంలో కూడా బడ్జెట్లో అప్పుడు మనకి ప్రధానంగా 12,000 కోట్ల రూపాయల కేటాయింపు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఒక 7,500 కోట్ల రూపాయల ముందుగా ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉంటే ఈ నవంబర్ నాటి నుంచే డయాఫ్రమ్ వాల్ అలాగే ఇతర పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ నిధుల విషయంలో కూడా ఆర్థిక మంత్రి వారి సలహాదారులు వీళ్ళందరితో కూడా చర్చించి నిధుల కేటాయింపు విషయంలో అడుగు వేసే ప్రయత్నం కనిపిస్తోంది. దీంతోపాటు రైల్వే జోన్కి సంబంధించి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ చేయించే విషయంలో కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు జరిపే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక స్టీల్ ప్లాంట్ అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్కి సంబంధించి దాంట్లో విలీనం చేస్తూనే ఈ సంప్రదింపులు, నిధుల కేటాయింపు విషయంలో కొంత జాప్యం జరిగితే మళ్ళీ ప్రత్యర్థులు కొంత అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఉసిగొల్పి కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత తొందరగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ పాజిటివ్ సైడ్.
సో ఇందులో కూడా కొంత నెగిటివ్ సైడ్ కూడా ఉంది, మనం అది కూడా మాట్లాడుకోవాలి. సో నెగిటివ్ సైడ్ అన్నది ఏమిటి అంటే వైసీపీ సైడ్ నుంచి. సో వైఎస్ఆర్సీపీ అలాగే జగన్ అండ్ కో చేస్తున్నటువంటి కుట్రలను కూడా ప్రధానంగా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మొన్న బుడమేరు సృష్టించిన వరద బీభత్సం విషయంలో ప్రధానంగా బోట్లతో కూడా ప్రకాశం బ్యారేజ్ని ఎలా డ్యామేజ్ చేయించాలన్నటువంటి కుట్ర కోణంతో పాటుగా బర్నింగ్ ఇష్యూ ఏదైతే తిరుపతి లడ్డు మహాప్రసాదం విషయంలో కూడా కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ జరిగిన పరిణామాలు ఏ విధంగా కల్తీ జరిగిన తతంగానికి సంబంధించి వైసీపీ వ్యవహరించిన తీరు, అలాగే ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా 6 హత్యలు జరిగితే 36 హత్యలు జరిగాయంటూ కూడా ఢిల్లీ వేదికగా చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు, ఈ నెగిటివ్ సైడ్ వైసీపీ ఇమేజ్ ఏ విధంగా ఏపీ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందో ఇవన్నీ కూడా కేంద్ర పెద్దల దృష్టికి వివరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఈ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి సో ఇది రాష్ట్ర దశ దిశ మార్చే పర్యటన కాబోతోందా? సో అభివృద్ధి మంత్రం బాబు తంత్రం ఫలిస్తుందా? అన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ